ప్రేక్షకులకు ఛానల్ యాజమాన్యం విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవర్ని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి ఈ సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ఇట్లు ఛానల్ యాజమాన్యం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినూత్న శిరోమణి త్రిసహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. గురుగారు, మనం ఎప్పుడైతే పూజని ఆరంభిస్తామో దీపం ముట్టించిన తర్వాత అనుకోకుండా కొన్ని సందర్భాలు దీపం కొండెక్కుతూ ఉంటుంది. మరి అలా జరిగితే అపచారం అంటూ ఉంటారు, జరగకూడదేదో జరుగుతుంది, అదే సంకేతం అని అంటూ ఉంటారు. చాలామంది దాని మీద ఎక్కువ భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు అసలు? దాంతోపాటు ఇంకొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, కలలో దీపం కొండెక్కినట్టు కూడా మాకు కనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదా, అది దేనికి సూచన అంటారు అసలు? మన భక్తులందరికీ కూడా నేను ముందు ఒక మాట చెప్పిన తర్వాత నువ్వు అడిగిన కానీ సమాజం చదువుతానమ్మా. ఎప్పుడు కూడాను ఎవరికి చెప్పినా ఒకటే చెప్తాను నేను, మూఢనమ్మకాల జోలికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. దీంట్లో రెండు పద్ధతులు ఉంటాయి. సైన్సు, శాస్త్రం విడగొడితే అవి రెండు భాగాలుగా మారిపోతాయి. భార్యాభర్త విడిపోయినట్టే. భార్యాభర్త విడిపోతే ఎట్లుంటుంది పరిస్థితి? ఘోరంగా తయారవుతుంది, అంతే కదా. వాళ్ళ మీద వీళ్ళు చెప్పని చెప్పుకుంటారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్పండి. అది కామన్. నన్ను వాళ్ళ హింసించారు కాబట్టి వచ్చాను ఏమంటుంది, అస్సలు అన్నం కూడా పెట్టలేదంటే నన్ను అల్లాడి పెట్టిందని వాళ్ళు అంటారు. ఎవరు తప్పు ఉందనేది ఆ భగవంతుడు తప్పుకుని వాళ్ళిద్దరికి తప్ప మూడోవాడికి అర్థం కాదు. అందుకని పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నువ్వు ఏదైనా పరిష్కారం చేయగానే భార్యాభర్తలు ఎవరు జోలికి పోకరాలు నాకు అంటారు. ఎవడే చెప్తాడు అక్కడ? ఎవడే చెప్తారు? ఒకవేళ ఏదైనా మనం నువ్వు చెప్పిన మాట నేను వాడిని ఏదైనా తిట్టడం కొడదాకా పోయావంటే ఈ అమ్మాయి కొట్టిస్తే ఏమవుతుంది, ఎందుకని మళ్ళీ నువ్వు వద్దులేండి అందులో ఎందుకంటావు. వాడు ఏదైనా ఈ అమ్మాయిని తిడతామంటే నా భార్యని అంటావా, నా వాడు అంటారు. అందుకని భార్యాభర్త తగదని చెప్పుకోండి. అంటే ఎప్పుడు కూడా శాస్త్రం సైన్స్ని విడగొట్టకూడదు. ఇప్పుడు అడిగిందంటే శాస్త్రం సైన్స్ రెండు ఉన్నాయి కాబట్టి మాట్లాడినా నేను ఇక్కడ ఒకరికి మాట్లాడలేండి. అలాగే ఎప్పుడు కూడాను ఇందాక నువ్వు చెప్పినాక భయభ్రాంతులు అవుతున్నాను అలాంటివి కావాకండి. అందుకని ఎప్పుడు కూడా నిరుత్సాహపడవాకండి, నిరాశపడవాకండి, నిస్సులకు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని విడనాడవాకండి, నెగటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఏది కష్టం వచ్చినా నా కర్మ ఇంతే, నాకు ఆచారం ఇంతే, నాకు ఎట్నే చెబుతుంది అన్న మాటలు రాకూడదు. అసలు నీ కర్మకాచారం ఏంటి అసలు అర్థం పర్థం లేని ప్రశ్నలు అవన్నీ అట్టు ఉండవు. అవి చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవా అని శాస్త్రం చెప్పేది. నువ్వు చేసేదాన్ని బట్టే కాలం నడుస్తుంది అది. అంతేగాని దాంతో అది నడపదు కూడా. అలాగా ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఆశ్రదం ఉంటే గెలుపు నీదే అవుతుంది. గెలవము అనే ప్రశ్నే మర్చిపోవాలి ముందు మీరు. మీ కంట్లో రానివ్వండి, కళ్ళలో రానివ్వండి, వాస్తవికంగా జరగనివ్వండి, వాటి గురించి నేను ఏమంటాను లేదు. కానీ ఏది జరిగినా గెలుస్తారు మీరు. అంత ఒక వ్యక్తిలో ఒక శక్తి ఉంటుందో కరెక్ట్గా తెలుసుకోండి. ఎప్పుడు కొండెక్కితే ఇబ్బంది వస్తుంది, ఎప్పుడు దాంట్లో వస్తే ఇబ్బంది వస్తుంది అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నువ్వు నాకు కొండెక్కిపోయింది అంటే ఆరిపోయింది అని అంటే ఎట్లమ్మా? ఇప్పుడు ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, నాది ఒక పెద్ద వ్యవస్థ, ఒక పెద్ద దేవాలయం అది. అది ప్రత్యేకించి నరసింహుల దివ్యక్షేత్రం అంటే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి దేవాలయం. అది అక్కడ ఏకశిల రాహుకేతుడు ఉన్నారు, అలాగే ప్రత్యేక లింగరూప శని భగవానుడు ఉన్నాడు, అలాగే కూడా అంగారక సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు, రామలింగేశ్వరుడు, దక్షిణముఖాంబిక, అలాగే శ్రీదేవి చెన్నకేశ్వర, ఇట్లా ఎన్నో దేవతామూర్తులతో నిలయమైనటువంటి దేవాలయం. కార్తీక మాసం అంటే మాకు వేల మంది వస్తారు, అంతే కదా. కార్తీక మాసంలో ఈశ్వరాలని వేల మంది వస్తారు. వీళ్ళు వచ్చిన దాని మీద నేను ఏది మాట్లాడినా కూడా ప్రాక్టికల్గా మాట్లాడతానని చెప్తున్నాను మీకు. నేను నో అన్ ప్రాక్టికల్, వాస్తవికంగా మీరు గమనించుకోండి. కాబట్టి పరీక్షించండి, మీరు పరిశోధించండి. నేను పరిశోధించి చెప్పాను, మీరు పరిశోధించండి. లేదంటే ఆ మాట తోసిపుస్తారా, వెరీ గుడ్. అసలు నేను తప్పు నేను చెప్పింది అంటారా, అంతకన్నా ఆనందం, మహా సంతోషం, నమస్కారాలు. దాని గురించి నేను మాట్లాడతాను. కానీ వాస్తవికంగా చూసినప్పుడు ఈ వచ్చేవాళ్ళు 365 ముట్టించాలని ఎక్కువ భాగం వస్తారని బాగా గుర్తుపెట్టుకో. కార్తీక మాసంలో శివాలయాల్లో, అమ్మవారి గుళ్ళలో ఎక్కువగా కూడా దీపాల పండుగ. కార్తీక మాసం అంటే దీపారాధన. ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నది దీపారాధన అనేది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బాగా ఆలోచించి చెప్పు నాకు ఒక్క నిమిషం. కార్తీక మాసంలోకి పండుగ అనేది దీపాలతోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? దీపావళి దీపంతోనే స్టార్ట్ అవుతుంది.
నరక చతుర్దశి దీపావళి కదా. ఆ దీపావళిని తెల్లవారితేనే కార్తీక, అందుకని ఆకాశ దీపం పెడతారు ఆ రోజు. అవునా? ఏంటి గురుగారు నీ అడిగింది కొండెక్కితే ఏందని అడిగితే నువ్వు ఎక్కడెక్కడ తీసుకుపోయి ఆకాశ దీపాలు తగ్గుతున్నావు, దానికి ఒక లైన్ అది. నీకు లైన్ చెబుతున్నా, దీపావళి అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఆశ్వీజ బహుళ చతుర్దశి అమావాస్య నాడు వచ్చే నరక చతుర్దశి రోజు కూడా దీపాలు పెడతాం. చక్కగా పూర్ణమి ఆ యొక్క అమావాస్య రోజు ఏం చేస్తాం, బాణాసంచలు కాల్చుకోవటాలు, ఆనంద కేళ్ళిగా ఉండి ఎక్కడ చూసినా ఏంటి ముందు చూసిన దీపాలు పెట్టరా పెడతాం. క్లారిటీకి ఒకవేళ నువ్వు నల్ల ముందు ఎంత కాల్చేవాడు పక్కన పెట్టు. ఇప్పుడు వచ్చింది నల్ల ముందులని, ఇంతకుముందు దీటీలు అని ఉండేవి, నీకు ఐడియా ఉందో లేదు. ఇవి పట్టుకునేదన్నో దాంట్లో సూరాకారం, నల్ల బొగ్గు పౌడరు, చింతకట్టెలు దెబ్బ ఇవన్నీ పెట్టేదనో మనం పెద్దవాళ్ళు పిల్లవాళ్ళని తీసుకునేది ఊరంతా తిరుగుతుండేవాళ్ళు. తమాషగా చెబుతున్నాను. సరే ఇప్పుడు ఏముంది, ఇక్కడ ముట్టిస్తే ర్యాకెట్లు, అక్కడి నుంచి విమానాలు అన్నీ పరిగెత్తిస్తున్నాం, అది వేరే విషయం అనుకో. కానీ దీపం అనేది కొవ్వొత్తులతో పెడతావో మామూలుగా ఎవరు నూనెతో పెట్టేవారు కొవ్వొత్తులతో పెట్టారు. కానీ దీపం పెట్టడం అనేది ఒకటి ఉంది, దీపావళి అని దానికి పేరు ఉంది. ఆ మరుసటి రోజు తెల్లవారితేనే వచ్చేది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రధానమైనది దీపారాధన. ఆ రోజుతోనే కార్తీక మాసంలో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఆకాశ దీపాన్ని పెడతారు. ఈ క్లారిటీ క్లియర్. నేను చెప్పే ప్రతి మాట వెనక ఒక అద్భుత రహస్యం దాగి ఉంది. ఆ కార్తీక దీపము ఆకాశ దీపం పెట్టడంతో పాటు సాయంత్రం పూట ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయకుండా ఉంటే ఇల్లు ఉండదు నాకు చూసినంత వరకు. ఇబ్బంది ఉన్నవాళ్ళు చేయకపోవచ్చు, అది వేరే విషయం. మనం వాళ్ళు తప్పు పట్టడం లేను, ఉన్నంతవరకు పెడతానే ఉంటారు. దాని యొక్క రహస్యం ఏంటి, అసలు సైంటిఫిక్ రహస్యం ఏంటి? కార్తీక మాసం మన ప్రాంతానికి చాలా మాగుడు రోజు. మాగుడు రోజులు అంటే అర్థం ఏంది, వర్షాభావాలు ఎక్కువైపోయి పాచితో తయారై తెలియనటువంటి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేటువంటి సమయం. అటువంటి సమయంలో ఈ యొక్క దీపారాధన నుంచి ఆ నూనె, ఆ ఒత్తి నుంచి వచ్చేటువంటి స్మెల్ ఒకటి వస్తుంది. అవునా? నేను చెప్పి తప్పుదా? ఒక దీపారాధన చేసినప్పుడు చూడు తెలియకుండానే ఒక మంచి వాసన వస్తుంది. సరే మంచి నూనె అయితే, ఇక మామూలు మన నూనె అయితే మేము చెప్పలేము అనుకోవాలి, వేరే విషయం. ఆవు నెయ్యి కానివ్వండి ఏదైనా చేసినప్పుడు దాని ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఉన్న బ్యాక్టీరియాని, ఆ హీట్, ఎక్కువ దీపాలు పెడతావు కదా నువ్వు, గుడి నిండా దీపాలు పెడతారు, ఇంటికి ముందంతా దీపాలు పెడతారు, ఆ హీట్ ప్రభావానికి పోతే దాని అంతా వచ్చేటువంటి స్మెల్ ప్రభావంతో బ్యాక్టీరియా అనేది నశింపజేస్తుంది. ఇది సైంటిఫిక్. శాస్త్రీయంగా ఏంది, సాక్షాత్ పరమేశ్వరుడు అయినటువంటి ఆ కైలాసనాథుడికి మనం దీపారాధన చేసినటువంటి ఆసక్తి, లేదా శ్రీ మహావిష్ణువుకి దీపారాధన చేసినటువంటి, లేదా మహాలక్ష్మికి దీపాలు, ఎవరు అనుకుంటారు అది నీ యొక్క ఆత్మవిశ్వాసం వల్ల. వాళ్ళు అక్కడికి వచ్చారు, అది వ్యక్తిగతంగా ఎందుకు పోతుంది, ఎవరికైనా పెట్టచ్చు నువ్వు, అది నీ అభిప్రాయం కింద. కానీ దీపారాధన పరమార్థం అది. ఇకపోతే దీని తోడు కూడాను ముక్కంటేశ్వర నోములని ఉంటాయి దీంట్లో, ఈ దీపారాధన. ఆ ముక్కంటేశ్వర నోములు కూడా 365 ఒత్తులు తయారు చేసి, అందుకని మన వాళ్ళు ఒక మాట చెప్తారు, కార్తీక మాసంలో ఒత్తులు చేయకూడదు సిద్ధాంతం ఉంది. ఒత్తులు చేయరు ఎవరు కూడా. ముందు అంటే కార్తీక మాసం కన్నా ముందే ఆశ్వీజ మాసంలోనే ఈ ఒత్తులు తయారు చేసుకుంటారు. కార్తీక మాసంలో నీకు ఖాళీ ఉండదు టైం, అంటే అంత పొద్దు తొందరగా అస్తమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అట్లా తయారు చేసినటువంటి 360 ఒత్తులు ముట్టించడంలో అంతరార్థం ఏంటంటే, ప్రతిరోజు స్వామివారికి నేను ఈ యొక్క దీపారాధన చేశాను, వీడప్పుడు కుదిరిందో కుదరలేదో, నీకున్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, చేయలేకపోయావో చేసావో అన్నీ చేసేసి 365 ఒత్తులు అనేది మనలో ముక్కంటేశ్వర స్వామి వారికి 365 ఒత్తులు ముట్టించాలని చెప్పి ఒక 365 కలిపి కట్టగట్టి ముట్టించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ మాట కోసం చెప్పింది. ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా 365 ఒత్తులు ముట్టించకూడదు. అంటే ముట్టించే వాళ్ళది తప్ప అంటే ముట్టించిన వాళ్ళది పుణ్యమే వస్తుంది, వాళ్ళకి కాదని అన్నం. కానీ ఇంకొంచెం మంచి ఫలితం నీకు రావాలి అంటే దాన్ని డబల్ కట్టాలి. డబల్ కట్టాలమ్మా, 730 ఒత్తులు కట్టాలి. ఎప్పుడు దీపారాధన 2 ఒత్తులు ఉండాలి. ఆత్మ పరమాత్మ ఒత్తికి స్వరూపాలు, ఆత్మ పరమాత్మ. ఆత్మని పరమాత్మను కలిపేదానికి నీకు ఆ భగవంతుడు విలీనం చేయడానికి నీ శక్తి చాలదు కనుక ఆ దివ్య జ్యోతి స్వరూపంతో ఆ ఒత్తిని ముట్టించి స్వామివారు కలుపుతావు. ఒక జ్యోతి ఏమో స్వామివారిది, ఆయన వెలుగు, నీ యొక్క ఆత్మజ్యోతిని దాంట్లో కలిపేదానికి, ఆత్మ పరమాత్మలోకి విలీనం చేసేదానికి చేసేది 2 ఒత్తులు. 2 ఒత్తులు అయినప్పుడు 365 రోజులు విడిచిన 365 ఒత్తులు ఒక ఒత్తి ఎట్ట వెలిగిస్తావు నువ్వు? అందుకని 2 ఒత్తులు కలిపి 730 ఒత్తుల్ని వెలిగించాలనేది నా సిద్ధాంతం. సరే పోనీ ఎవరు ఈ పద్ధతిలో పోతారు, పొద్దున పోయే వాళ్ళు తప్పని అన్నం. ఇక కొండెక్కినప్పుడు వచ్చేటువంటి నష్ట కష్టాలను గురించినప్పుడు అంటే, పత్తి ఇత్తనములు తీసి సరిగా దాన్ని బాగా కూడాను బాగా నీళ్ళు తాగి దాన్ని బాగా నలిపి
దాన్ని నూనెలో ముట్టించి అది ఎలక ఒత్తి ముట్టిస్తే అది కొండెక్కడం అనేది జరగదు. ఫస్ట్ పాయింట్. ఒత్తిలో ఉన్నటువంటి కొన్ని రకమైనటువంటి దాంట్లో లోపల మీరిపోయి ఉంటాయన్నమాట కొన్ని పదార్థాలు. వాటిని అట్లా ముట్టించామనుకో ఆ పదార్థాన్ని దహించే శక్తి ఆయన ముట్టించిన ఉత్తి జ్యోతికి చాలదు. అక్కడ కొండే విధంగా అవకాశం అన్నీ చేసే పత్తి వల్ల వస్తుంది. అది దరిద్రం అనుకోవాలి, అది కరెక్ట్ కాదు. తర్వాత నూనె సరిగా దానికి పుయ్యక దానికి కావలసినంత బలం ఇవ్వాలి కదా. నువ్వు తిరగాలని సరిపోయే ఆహారం తీసుకుంటే నువ్వు ఊరక ఎట్లా నడుస్తాను. అలా నూనెని నువ్వు దానికి సరిపోయేటువంటి నూనె కాకుండా ఊరక పై పని చేసేదో కాకపోతే ముట్టి చేసి వస్తారు. అలాంటప్పుడు కూడా సంహతులు గాలి కాలకుండా వెళ్ళిపోతుంది. అది పాపం అనుకోవడం కరెక్ట్ కాదు. గాలి కొట్టే టైంలో నువ్వు ఒకటి పెట్టేసి దేవుడాన్ని చెప్పేసి దారిపోయింది అమ్మ నాకేదో అబద్ధమేమో కూడా అంతకన్నా అవన్నీ కూడా చేతకాని పనుల కింద లెక్క వస్తాయి ఇవి. ఇక కుండెక్కటము అని అంటే ఏమిటి అని అంటే, ఒత్తి బాగానే ఉంది, గాలి లేదు, మంచి పత్తి చేసావు, చేతులు కూడా తడి లేదు, తడి ఉన్నా కూడా ముట్టుకోదుగా హంగిపోయి ఇవన్నీ ఏమీ లేవు. అది కూడా తడి తగలనీయకుండా చాలా జాగ్రత్తగా దాన్ని చేసి అక్కడ పెట్టావు. నీవు ఒత్తి ముట్టించే ముందు ఏ సంకల్పం కోసం ముట్టిస్తున్నావో ఒత్తి అది గుర్తుపెట్టుకో. అక్కడ పాయింట్ అది. నిత్య దీపారాధనలో ముట్టించేటప్పుడు అది కొండెక్కినా ఆరిపోయినా వాటి గురించి మాట్లాడుకోవడమే అనవసరం విషయం. అదంటే ఒక కొత్త నీ చేతిలో సరిగా తడి తగిలిన ఆరిపోతాయి, గాలి వచ్చిన ఆరిపోతాయి, ఆ శరీరం ఒత్తి పెట్టకపోయినా ఆరిపోతాయి. ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉంటాయి. ఒక సంకల్ప సిద్ధి, ఒక సంకల్పం పెట్టుకున్నావు, మా అబ్బాయి పెళ్లి చేయాలి అని అనుకున్నావు, మా అమ్మాయిని అక్షరాభ్యాసం చేయాలని అనుకున్నావు, ఏదో నీకున్న సంకల్పం నువ్వు పెట్టుకొని అమ్మ నేను ఆ యొక్క అబ్బాయికి కొత్తగా నూతనంగా రేపు ప్రయాణం అవుతున్నాడు, ఆ అబ్బాయి పోయేటువంటి విద్య బాగుందా అని నువ్వు మనసులో కోరుకొని అమ్మవారికి దీపారాధన కనుక ఈ దివ్యజ్యోతి మంగళంగా స్వరూపం అమ్మ మా అబ్బాయికి మంచి చేసేది చేయమనేటువంటి ఆసక్తితోటి ఒక సంకల్పంతో కనుక ఎప్పుడు దీపారాధన చేస్తుంటావో అది కనుక ఆరిపోయిందంటే నీకు సూచిస్తుంది. దానివల్ల అరిష్టమని కాదు. అక్కడ ఇక్కడ నువ్వు ప్రస్తుతానికి ఆ పనికి నీకు అర్హుడు కాదు అంటే భగవంతుడు నీకు సూచన చేశాడు. ఆయన నోటితో చెప్పలేడు కదా. లేకపోతే ఏమైనా కాగితం రాసి పంపించమంటావా పోస్ట్లో, లేకపోతే వాట్సాప్లో ఏమైనా మెసేజ్ పెట్టమంటావా? స్వామివారు ఆ రెండు చేయడు కదా. ఆ సూచన రూపం చూపించాడు. అంటే నువ్వు ఆయన నమ్మి నువ్వు చేస్తున్నావు ఆయన ముందు కనుక ఆయన నువ్వు తొందరలో వాకలే ఇప్పుడు మీ వాడిని అక్కడ పంపించినంత ప్రయోజనం కాదు ఆగమని చెప్పాడు. అంతేగాని ఇది అరిష్టము దరిద్రం అనుకోవు. అది నీకు మేలు ముందుగా తెలుసుకోవడానికి. ఎస్ అవునా, ముందుగానే సూచించింది. అది పట్టుకోకుండా అమ్మ నాకు దరిద్రం అవుతుంది. నీకు ఆ భగవంతుడు నీకు ఇచ్చినటువంటి వరం, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం అది. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. చేసే వాటిలో వరం అనుకోని చెప్పేసి ఇందాక చెప్పాను చూసే 4 రకాలు గాలిలో పెట్టి ఆరిపోయింది, ఆ వరం వచ్చేసింది. ఆ నూనె సరిగా ముడిచాము ఆరిపోయింది, ఆ వరం వచ్చేసింది. ఇట్లాంటి వరాలు రావు. వరం వస్తుందా? రాదు. అది ఇప్పుడు నీ చెప్పిన పద్ధతిలో అన్నీ కరెక్ట్గా ఉండి నువ్వు ఆ యొక్క సంకల్పం పెట్టుకొని ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఎప్పుడైతే నువ్వు ముట్టిస్తావో అది ముట్టుకోకపోవటము, ముట్టిన ఆరిపోవటము, కొండెక్కటము ఇలాంటివి ఏది జరిగినా కూడా నీకు సూచన చేసేది లెక్కేసుకొని కరెక్ట్ చేసుకో. ఖచ్చితంగా దీపారాధన యొక్క ప్రభావితం మీద నీ జీవితం వెలుగమ్మది. దీపము అని అంటేనే ఒక వెలుగు, ఒక దివ్య జ్యోతి. అది నీ యొక్క భవిష్యత్తుకి మార్గదర్శిని. నీకు ఈ కంటి ముందు కనపడేటువంటి చీకటి నుంచి పారదోలి దాంట్లో ఒక మంచి ఆలోచనని, ఒక మంచి శక్తిని ఇచ్చేటువంటి ఒక దివ్య జ్యోతి. జ్యోతిష్యం అన్నా అంతే, జ్యోతి స్వరూపం అంటే చెప్తా. జ్యోతిష్యం అన్నా ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలంటే చాలా రకాల అర్థం ఉంది. దీపారాధన వల్ల సైంటిఫిక్ రీజన్ వల్ల మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కూడాను ఆ పీల్చే గాలి వల్ల కూడా నీ శరీరంలో కొన్ని రుగ్మతలు తగ్గే గుణం ఉన్నాయి. ఆ వాడి నూనె దానికి కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. కేవలం నువ్వుల నూనె అంటే ఇప్పుడు నిరంతర ప్రక్రియ నువ్వుల నూనె. అవసరం వచ్చిన ఆవు నూనె వాడాలి, ఇప్ప నూనె వాడాలి, ఆముదం వాడాలి, ఎన్నో నూనెతో దీపారాధన చేయాలి. అదే చెప్పేది ఈ వీడియో. ఒకదాని మీద బేస్ అవ్వకండి మీరు. ఆ కర్మ ప్రక్షాళన బట్టి ఆ నూనెతో చేయాలి. ఆ చేసినప్పుడు దానివల్ల కలిగేటువంటి ఫలితాలు దాని వస్తాయి. అంతేగాని కొండెక్కినంత మాత్రం కష్టాలు అనుకోకుండా కొండెక్కిందంటే నీ యొక్క చేయబోయే పనికి ఎక్కడో ఇబ్బంది ఉంది, దాన్ని సరి చేసుకో. నువ్వు తొందరపడుతున్నట్టున్నావు, దానివల్ల ఎక్కడో నీకు చిన్న ఇబ్బంది రాబోతుంది, నష్టం జరగబోతుంది అని సూచన చేసేదానికి భగవంతుడు నీకు ఇచ్చిన వరం. అది దీపారాధన కొండెక్కడం అంట. నా దృష్టిలో, నా అనుభవంలో, నా భక్తులకి నేను చెప్పేటువంటి సూచనలు అవి. కానీ కొండెక్కింది కానీ మీ దరిద్రం పెట్టేసింది, దానికి ఏదో మళ్ళీ పుణ్యహాసం చేయాలా, మళ్ళీ పూజ చేయాలని మాత్రం నేను చెప్పడం లేదు, చెప్పను కూడా. కాబట్టి ఇది బాగా యోచించండి. నా చెప్పిన దాంట్లో అర్థమైందో అర్థం చేసుకోండి. భగవంతుడి ముందు పెట్టినప్పుడు కొండెక్కినప్పుడు ఆయనకి సూచన చేశాడు, బుద్ధి తెచ్చుకొని
మన అదే రోజువారీ ఎందుకు ఆరిపోతాయి ఇవి ఆరిపోతే దరిద్రం అనుకోవడం మీ పొరపాటు అవుతుంది. అటు కావద్దు, అటు అనుకోవాకండి, నిరుచోపడవాకండి. 100% ఈజ్ ద రైట్ పర్సన్స్. మీకు మీరే శక్తివంతులు. మీ శక్తి మీరు తెలుసుకొని శుభం చేసుకుంటారని నువ్వు చెప్పిన దీపారాధనిక ఎరిగించేటువంటి మా భక్తులందరూ కూడా ఆ దీపారాధన మహాతల్లి అనుగ్రహం. అమ్మ కూడా, ఆమె కూడా స్త్రీమూర్తి అమ్మ. దీపారాధన తల్లి అంటారు. అది పురుషరూపం చెప్పదు ఇక్కడ. గంగాండ కూడాను అది కూడా చెప్తారు. ఇవన్నీ కూడాను ఆ తల్లికి సంబంధించినవి ఉంటాయి కనుక సరైన పద్ధతిలో పోయండి. అమ్మ దయ ఉండి అన్నీ ఉన్నట్టే అని ఒక శాస్త్రం ఉంది. అందుకనే మనం ఒక మాట కూడా చెప్పాం, ముడుపులమ్మ తల్లి అని మనం వచ్చి పెట్టాం. సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టండి, ముడుపులమ్మ తల్లి అనుగ్రహం పొందండి, సర్వకార్య సిద్ధి పొందండి. ఇప్పుడు చెప్తాను, తర్వాత రేపు చెప్తాను, ఇంకో వీడియోలో మళ్ళీ నేను చెప్తాను. కనుక దీపారాధన దేవతలు మంచిగానే ఆలోచించుకోగానే చెడుగా ఆలోచించుకోకనేది నా సూచన. ఎప్పుడు నెగటివ్గా ఆలోచించుకోవడం అనేది మానేయండి అంటున్నాను ఫస్ట్. ముందు నువ్వు బాగుండాలంటే నెగటివ్ మర్చిపోవాలంటే నేను చెప్పిన కొన్ని వాస్తవ అవాస్తవం మీకు మీరే గ్రహించండి. నా మాట పక్కన పెట్టండి. నేను చెప్పాను, మీరు నమ్మాల్సిన అవసరం 100% లేదు. కానీ తోసిపుచ్చకుండా యోచించండి ఒక 5 నిమిషాలు. ఎప్పుడు మీకు నేను చెప్పింది కరెక్ట్ కాన్సన్ట్రేషన్ అంటే అప్పుడు ఆ దైవ గ్రహానుగ్రహం శుభం జరగడం మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను. ధన్యవాదాలు గురుగారు. చాలా మందికి ఈ విషయాలు తెలియదు, వెంటనే భయపడుతూ ఉంటాం. వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ ద్వారా చాలా చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.